వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినే కథ లక్ష్మీ కటాక్షం. మనం ఆరాధించే దేవతల్లో లక్ష్మీదేవి ఒక ఆవిడే. సిరి సంపదలను గ్రహించే దేవతగా అనుకుంటాం. ఐశ్వర్యాన్ని అభిలషించే వారంతా ఆమెను తప్పక పూజిస్తారు. ముఖ్యంగా వర్తకులు, వ్యాపారస్తులు ఆమెని తప్పక కొలుస్తారు. ఆమె అనుగ్రహం ఉంటేనే వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది అని నమ్మకం. నిజమే, లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించి సంపదనిస్తుంది. అయినా ఆరాధకులకి భక్తితో పాటు సహృదయత కూడా ఉండాలి. ఆ సహృదయత లేకపోతే ఎలాంటి సాత్విక దేవత అయినా ఎదురు తిరిగి అపాయాన్ని కలిగించడం కూడా సాధ్యమే. దానికి దృష్టాంతమే ఈ కథ. ఒక పట్టణంలో ఒక బియ్యపు వర్తకుడు ఉండేవాడు. అతను ఒక గృహంలో ఒక చిన్న దేవమందిరాన్ని నిర్మించి వెండితో పెద్ద లక్ష్మీ విగ్రహాన్ని తయారు చేయించి ఆ మందిరంలో ఉంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉండేవాడు. అతడు ప్రతిదినము ఒక గంట సేపు లక్ష్మీ పూజ చేసుకొని ఆ తర్వాత తన అంగడికి వెళుతూ ఉండేవాడు. ఆ దేవి అనుగ్రహం వల్ల అతనికి ఎలాంటి లోపము లేకుండా కాలం గడుస్తూ ఉన్నది. క్రమక్రమంగా అతనికి ఆశ ఎక్కువైంది. ప్రజల కష్టసుఖాలని లెక్క చేయకుండా, న్యాయాన్యాయాలు ఆలోచించకుండా ధన సంపాదనమే ప్రధాన లక్ష్యంగా మారాడు. అతని ఆలోచనకు అనుగుణంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సంవత్సరం ఆ నగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం వల్ల క్షామం ఏర్పడింది. ఆహార వస్తువులు దొరక ప్రజలు ఎంతో బాధపడ్డారు. వర్తకుడు తన వద్ద నిల్వ బియ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి అపార ధనాన్ని సంపాదించాడు. దొంగచాడిన బియ్యాన్ని సేకరించి ఇంట్లో రహస్యంగా దాచించుకుంటూ ఉన్నందున అతని వ్యాపారం అధికారులకు తెలియకుండా అధిక ధనానికి చాటుగా జరుగుతూనే ఉన్నది. తాను లక్ష్మీదేవిని పూజిస్తూ ఉన్నందున ఆ దేవియే తనకు ఎలాంటి చిక్కు రాకుండా కాపాడుతుంది అని ఆ వర్తకుడు ధైర్యంతో ఉన్నాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ప్రజల్లో అతనిపై ద్వేషభావం, అసహ్యం ఏర్పడ్డాయి. ధనం ఉన్న వాళ్ళకే తప్ప సామాన్యులకు ఎవరికి ఇతని దగ్గర ఉన్న బియ్యం లభించలేదు. వాళ్ళు ఎంతో గోలెత్తారు. ప్రజల కష్టాలను చూచి కూడా వర్తకుని మనస్సు కరగలేదు. చివరికి ఎలాగైతేనేమి ఎవరి మూలంగానో ప్రభుత్వాధికారులకు ఆ వర్తకుని దొంగ వ్యాపారం గురించి అన్యాయంగా ధనాన్ని ఆర్జిస్తున్న సంగతి తెలిసింది. ఇలాంటి వ్యాపారంలో ఆరితేరి ఉన్నాడేమో వర్తకుడి విషయాన్ని పసిగట్టాడు. అతను లక్ష్మీ విగ్రహం దగ్గర సాష్టంగపడి, తల్లి, నేను నిన్నెంతో భక్తితో పూజిస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఇప్పుడు నా కొంప మీదకి వచ్చింది. ప్రభుత్వాధికారులు నా ఇల్లు పరిశోధన చేసి దాచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నన్ను చెరలో పడవేకి తప్పదు. నన్ను ఈ ఆపద నుండి తప్పించి రక్షించాలి తల్లి అని ప్రార్థించాడు. లక్ష్మి అసలే చంచల స్వభావం ఉన్నది. ఎంత సత్ప్రవర్తన ఉన్న వారి దగ్గరైనా కూడా స్థిరంగా ఉండదు. అలాంటి ఈమె ధనాశాపరుడు, ప్రజాకంటకుడు, కుటిల హృదయుడైన వర్తకుని ఎడల ఎలా దయ చూపుతుంది? దేవతామూర్తి మొరను విని ఉలకను లేదు, పలకను లేదు. అందువల్ల వర్తకునికి ఆమె మీద కోపం వచ్చింది. తనకు ఆమె చేసిన మేలేమీ లేదని, తన ప్రతిభ వల్ల తానే వ్యాపారం అభివృద్ధి చేసుకొని విశేష ధనాన్ని ఆర్జించగలిగానని పాడు ఆలోచన, గర్వము కలిగాయి. ఆ వెండి విగ్రహాన్ని కరిగించి వెండి కడ్డీలు తయారు చేయించి ఎక్కువ వేలకు అమ్మాలనే సంకల్పం కలిగింది. అలాంటి దుర్బుద్ధితోనే అతడు లక్ష్మీదేవి విగ్రహాన్ని పీఠం నుంచి తీసివేయడానికి సిద్ధపడ్డాడు. చూస్తూ ఉండగానే ఆ విగ్రహం ముఖం ఎర్రబారింది. కన్నుల నుంచి నిప్పుకలాలు రాలుతూ ఉన్నట్లుగా తోచింది. లక్ష్మీదేవి క్రోధ పరవశురాలై ఇలా అంది, ఛీ దుర్మార్గుడా, నీకు నేను స్వాధీనంగా ఉన్నాననే భ్రాంతితో నీ ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తింపసాగావు. తోటి మానవులు మలబలా మాడిపోతుంటే నిర్దాక్షిణ్య హృదయుడవై, ధనాశాపరుడవై ఎన్నో రెట్ల వెలకు బియ్యాన్ని అమ్మి అన్యాయంగా ధనాన్ని సంపాదించావు. అన్యాయార్జిత విత్తం ఎప్పుడూ దక్కదు. అధికారులకు నీ అక్రమాలు తెలియగా ఇప్పుడు భయపడి నన్ను శరణుజొచ్చావు. అయితే ఏమి, ఎవరి పాప ఫలాన్ని వారు అనుభవించక తీరదు. ఓయి పాపాత్ముడా, ఇలాంటి చిక్కు స్థితిలో ఉండి కూడా నీవు నీ కుటిల బుద్ధిని విడవకున్నావు. నిన్ను అభివృద్ధి తెచ్చిన నాకే ఎసరులోకి పెట్టదలిచావు. నన్ను కరిగించి వెండి కడ్డీలు తయారు చేసి అధిక లాభాలకి అమ్మదలిచావు. నీది ఈ సంపదంతా నీ ప్రతిభ వల్లే వచ్చిందని భావించావు. నీది బూటకపు భక్తి అని అర్థమైంది. ఇటు పాపాత్మనింటిలో
ఒక్క క్షణమైనా నిలవకూడదు అంటూనే రజత విగ్రహం ఒక సజీవ యువతి రూపం ధరించి చరచరా నడిచి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. వర్తకుడికి ఒక్కసారిగా కళ్ళు చీకట్లు కమ్మాయి. తెలివి తప్పి నేల మీద పడిపోయాడు. కొంచెం సేపటికి తెలివి వచ్చి చూస్తే ఉంది, సర్వం శూన్యం. అతని ఇంట్లోని విలువైన సామాన్లు, వెండి బంగారాలు అన్నీ మాయమైపోయాయి. అతడు దిగ్భ్రాంతుడై దుఃఖంతో కుంగిపోయాడు. వెర్రి చూపులు చూస్తూ అలానే నిలిచిపోయాడు. మరికొంతసేపటికి అధికారులు రక్షకబడులతో వచ్చి ఇల్లు సోదా చేశారు. నిల్వ చేసి ఉన్న బియ్య బస్తాలన్నీ పట్టుబడ్డాయి. రక్షకబడులు ఆ వర్తకుని చేతులకి సంకెళ్ళు వేసి తీసుకుపోయారు. సత్ప్రవర్తన, కరుణా హృదయము, న్యాయాన్యాయ విచారణ లేకుండా ఎందరు దేవతలను ఎన్ని విధాలుగా పూజించిన ప్రయోజనమేమీ కూడా ఉండదు.